ఎలిఫెంట్ సఫారీకి ఎలిఫెంట్ జంక్షన్ కి చాలా మంది ఉన్నారు, రష్ గానే ఉంది. అక్కడిలో ఇది చాలా ఫేమస్, అన్ని చోట్ల మనకు ఉండదు ఎలిఫెంట్ రైడ్ అండ్ ఎలిఫెంట్ పార్క్. సో మనం ఈ రోజు ఇక్కడికి వచ్చేసాము. నేను లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఏంటి అనేది. ఇది ఎంట్రన్స్, అదిగో ఎలిఫెంట్. అమ్మో చాలా పెద్దగా ఉంది ఎలిఫెంట్ అయితే. ఇది మనకి ఎంట్రన్స్. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి అటు నుంచి ఎంటర్ అయిపోయి వచ్చేసాం లోపలికి. చాలా స్పైసెస్ కూడా ఉన్నాయి, స్పైస్ గార్డెన్. చాలా బిగ్. ఆరిఫ్ అయితే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఎలిఫెంట్ ఎక్కుదామా అని. అది చూడండి ఎంత పెద్దగా ఉంది ఎలిఫెంట్ అయితే. అమ్మో చాలా అంటే చాలా పెద్దది. అంటే మనం హార్స్ ఎక్కుతాం, క్యామెల్ ఎక్కుతాం, అదొక థ్రిల్. బట్ ఎలిఫెంట్ ఎక్కడం అనేది ఒక లెవెల్ కదా, చాలా బాగుంటది కదా. ఓకే, విల్ ఎంజాయ్ ఎలిఫెంట్ ఎక్కేసి. ఓకేనా, చలో దెన్ ఎంటర్ అవుదాం. టికెట్స్ తీసుకుందాం ఫస్ట్. మనము టికెట్ కాస్ట్ ఎంత ఉందో ఏంటో నేను మీకు చెప్తాను, చూపిస్తాను. ఓకే, మనం అన్నీ చేయొచ్చు. ఫామ్ టూరిజం, స్పైసెస్, అడ్వెంచర్స్. ఓకేనా, నేను మీకు ఏంటి ఇలాచి చూపిస్తాను. ఇవే ఇలాచి ప్లాంట్స్. మేము ఎక్కడ చూసినా సరే ఈ ఒక పిచ్చి చెట్ల ఫీల్ అయ్యామన్నమాట. ఏంటి ఇన్ని పిచ్చి చెట్లు ఉన్నాయి ఇక్కడ అని. తర్వాత తెలిసింది ఓహో ఇలాచి చెట్ల ఇవన్నీ అనేసి. అంటే మనం అన్ని తీసి పడేస్తాం కదా, మనకు తెలియదు కదా ఏ చెట్టు దేనికి సంబంధించింది, ఏం వస్తాయి అనేది. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది అన్నమాట. స్పైస్ గార్డెన్ విజిట్ చేసిన తర్వాత అంటి చెట్లు ఈసారి పనసకాయలు ఇంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ కేరళలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి రోడ్డు మీద కూడా పనసకాయలే ఉన్నాయి. సో ఇలా పడితే అలా వేసేసారు చెట్లు, ఈజీగా ప్లగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఎలిఫెంట్ రైడ్ ఎక్కి. చాలా అంటే చాలా బాగుంది ఎలిఫెంట్ రైడ్ అయితే మాత్రం. చూడు చెప్పు. దీనికే బరువు అయితే ఫైనల్లీ ఇంతసేపు 1 అవర్ రెయిన్ పడుతూనే ఉంది. వెయిట్ చేసాము రెయిన్ తగ్గిద్దేమోనని, బట్ స్టిల్ తగ్గేలాగా అస్సలు లేదు, ఇంకా పెరుగుతుంది తప్ప. సో ఇంకా అందుకని రెయిన్ లోనే అందరూ స్టార్ట్ చేసేసారు రైడింగ్, ఎలిఫెంట్ రైడింగ్. సో మేము కూడా ఎక్కేసాము. సూపర్ గా ఉంది ఎలిఫెంట్ రైడ్ అయితే మాత్రము. ఎందుకంటే చాలా బిగ్ ఎలిఫెంట్ కాబట్టి మీకు ఒక థ్రిల్ ఉంటది. సో ట్రై చేయండి ఎక్కడే వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా. ചേട്ടാ സീറ്റ് ഇല്ല കേട്ടോ, മറ്റേ ഇന്ന് ചെയ്യാൻ പറ്റില്ല. ഇന്നലെ ചെയ്യാൻ പറ്റും, ബുക്കിംഗ് ചെയ്യണം ഇന്നലെ ചെയ്യാം, ഇന്ന് ചെയ്യാൻ പറ്റില്ല. Close your eyes, okay?
ఓకే What happened to you? It's cool water only. ఇలా మేమైతే మాత్రం ఎలిఫెంట్ రైడింగ్ అండ్ ఎలిఫెంట్ బాతింగ్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. నేను ఇప్పుడు కాస్ట్ చెప్తాను. వీళ్ళు పర్ హెడ్ 1500 ఛార్జ్ చేస్తున్నారు. దాంట్లో కంప్లీట్ ఎలిఫెంట్ బాత్, ఎలిఫెంట్ రైడ్, ఎలిఫెంట్ ఫుడ్ ఫీడింగ్ అన్నీ ఉన్నాయి. సో బాగుంది రైడ్ అయితే, బాగా ఎంజాయ్ చేసాము. అట్ ది సేమ్ టైం బాత్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంది. దానికి బాత్ చేయించి అండ్ అట్ ది సేమ్ టైం అది దాని మీద మనం కూర్చొని ఎలిఫెంట్ మీద అది మనకి బాత్ చేయించడం అనేది ఇట్స్ యూనిక్ ఫీలింగ్. సో ఇక్కడికి వస్తే మాత్రం మీరు కూడా ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేయవచ్చు. చూసారా వెనుక బ్యాక్ సైడ్లో ఎలిఫెంట్ ఎలా వస్తుందో. ఓకే, ఇక్కడ పక్కడి వస్తే మాత్రం ఇది మిస్ చేయకండి, ఇది కంప్లీట్గా చూడండి. ఓకేనా, ఎంజాయ్ చేయండి. ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చాం, ఫుల్ ఆకలిస్తుందని. బాయిల్డ్ ఎగ్స్ ఏమో బాబుకి, అప్పంకేమో చెన కర్రీ ఇచ్చాము, దీనికేమో దోశకేమో చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు. టేస్ట్ సూపర్. ఇది మనకి తెక్కడిలో ఇప్పుడే మేము కరళి కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. మార్షల్ ఆర్ట్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్షల్ ఆర్ట్స్ అయితే యాక్చువల్లీ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, చాలా తక్కువ మనకు తెలుసు. సో పిల్లలకి ఏంటంటే మనం ఈ ఏజ్లో మార్షల్ ఆర్ట్స్ చూపిస్తే ఏంటంటే వాళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఫైటింగ్స్ ఇలా ఇలా చేయాలి, ఇలా ఉండాలి. మనలో ఉండే విద్యలు మనమే తెలుసుకోలేకపోతున్నాము, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ దగ్గరలోనే ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి అండ్ ఇదే కంప్లీట్ సిటీ తెక్కడిది. సో ఇటు వచ్చాము ఫుడ్ తిందాం అనేసి. చాలా బాగుంది. మీరు వస్తే మాత్రము కరళి కంపల్సరీగా చూడండి, అస్సలు మిస్ చేయకండి కరళి షో అయితే మాత్రము. మేమైతే ఆల్రెడీ కొచ్చిలో కథక్కలి చూసాము, అది చాలా బాగుంది. సో అందుకే అది మిస్ చేసేసి 1 hour దీనికి స్పెండ్ చేసాము కరళికి. సో మీరు కూడా వస్తే మాత్రం అస్సలు మిస్ చేయకుండా చూడండి.